అందరికీ నమస్తే. మనం మే నెలలో రాశి ఫలాలు మారినవి అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మే నెల మాస ఫలాల వీడియోలో మనం చూసాం కదా. ఇప్పుడు జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, లేకపోతే ఏమైనా నష్టాలు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త భార్గవి బూదరాజు గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నామండి. అమ్మ, ఇప్పుడు మనం కిందటి వీడియోలో మే నెల మాస ఫలాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అలాగే జూన్ మాసం గురించి మాట్లాడుకుందాం. అసలు జూన్ మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు ఉండబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జూన్ నెలలో అత్యద్భుతమైనటువంటి శుభకరమైనటువంటి ప్రధానమైనటువంటి గ్రహము గురువు మారబోతున్నారు. ఓకే. ఈ జూన్ 1వ తేదీ రాత్రికి తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి మారబోతున్నారు. ఓకే. అలాగే ఇప్పుడు కుజుని యొక్క స్థితి సంచారము మేషరాశిలో ఉంది. అలాగే రవి బుధుల సంచారము వృషభ రాశిలో ఉంది. గురువుతో పాటు శుక్రాచార్యుల వారు కూడా మనకి మిథున రాశిలోనే ఉన్నారు. ఓకే. అంటే రవి ఒక్కరే వృషభ రాశిలో ఉన్నారు. బుధ గురు శుక్రులు ముగ్గురు కూడా మిథున రాశిలో ఉన్నారు. గురువు వెంటనే మారిపోతున్నారు. ఓకే. జూన్ నెలలోనే ఈ 1వ తేదీన రాత్రి మారిపోతున్నారు. కాబట్టి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు. అంటే రవి మారుతున్నారు, కుజుడు మారుతున్నారు, బుధ శుక్రులు మారుతున్నారు, గురువు గారు మారుతున్నారు. 5 గ్రహాలు మారుతున్నాయి. ప్రతి 2.5 రోజుకి చంద్రుడు మారిపోతారు. కాబట్టి చంద్రుడు కూడా మారిపోతున్నారు. నెల అంతం వచ్చేటప్పటికల్లా ఇప్పుడు ఈ వృశ్చిక రాశిలో ఉన్నవారు నెల ఆఖరు వచ్చేటప్పటికి, మాసాంతం వచ్చేటప్పటికి ధనుసు రాశిలోకి వెళ్తున్నారు. అంటే ఏ రాశిలో ఉన్నప్పుడు ఆ రాశిలో ఫలితాలే చంద్రుడు ఇస్తారు. కాబట్టి చంద్రుడి గురించి అంతగా భయపడవలసిన అవసరం లేదు. కానీ మిగతా గ్రహాలు గురించి కొంచెం ఆలోచించాలి. శని గారి యొక్క స్థితి సంచారం ఎప్పుడైతే మీన రాశిలో ఉందో, మరి ఏ రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది అంటే కుంభరాశి వాళ్ళకు ఉంటుంది, అలాగే మీనరాశి వాళ్ళకు ఉంటుంది, మేషరాశి వాళ్ళకు ఉంటుంది. ఈ 3 రాశుల వారికి కూడా కొంచెం ఇబ్బందికరమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది. కాబట్టి కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్ని వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే సింహరాశి వారికి ఈ శనిగారి సంచారం అష్టమ స్థానంలో ఉంటున్న కారణం చేత వీరు కూడా కొన్ని రకాల శనిగారి దుష్పరిణామాలకి కొంచెం ఇబ్బందులు పడవలసి వస్తుంది. కాబట్టి శనిగారికి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, తైలాభిషేకం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని నల్ల నువ్వులు దానం ఇవ్వడము చాలా చాలా మంచిది. హనుమాన్ చాలీసా పారాయణ చేయడము చాలా చాలా మంచిది. ఈ రాసుల వారు ఈ జాగ్రత్తలు అయితే ముందు తప్పనిసరిగా తీసుకోవాలి. తదుపరి కుజుని యొక్క గమనము ఎప్పుడైతే మేషరాశిలో ఉంటోందో, కొన్ని రోజులు మేషరాశిలో ఉంటుంది ఈ జూన్ నెలలో. అయితే ఇక్కడ రుచిక మహాపురుష యోగాన్ని సూచిస్తుంది. జన్మజాతకంలో అయితే ఖచ్చితంగా రుచిక మహాపురుష యోగం అనే చెప్తాము. అయితే మనం గోచారం కాబట్టి గోచారంలో యోగాలను ఎక్కువగా తీసుకోము. అందువల్ల ఏమవుతుందంటే కొంచెం ఫలితం తగ్గినట్టుగా ఉంటుంది. కానీ స్వస్థానంలో ఉన్నటువంటి గ్రహము అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఎప్పుడు కూడాను. కాబట్టి ఇక్కడ స్వస్థానంలో ఉన్న మేషరాశికి, మేషరాశి వారికి చాలా చాలా మంచి శుభ పరిణామాలు ఉంటాయి. మేషరాశి వారికి చాలా బాగుంటుంది అని చెప్పాలి. అలాగే రవి యొక్క గమనము వృషభ రాశిలోకి ఉండి కొంచెం ఈ నెల మధ్యలోకి వెళ్ళేటప్పటికి 15వ తేదీ లేదా 16వ తేదీ ఆ 2 రోజుల్లోనూ మిథున రాశిలోకి మారిపోతున్నారు. మిథున రాశిలో ఉన్నటువంటి శుక్ర బుధులు ఇద్దరు కూడా కర్కాటక రాశిలోకి గురువు గారితో పాటు మారిపోతున్నారు. కాబట్టి శుభగ్రహాలు కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నాయి. ఇది చాలా అద్భుతమైన సంచారం అవుతూ ఉండగా మిథున రాశిలో రవి గారి సంచారం కానీ, వృషభ రాశిలోకి కుజుని సంచారం కానీ, కర్కాటక రాశిలోకి గురు చంద్ర బుధుల సంచారం కానీ, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలనే సూచిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే మాస ప్రారంభంలో ఉన్నటువంటి వృశ్చిక రాశిలో చంద్రుడు నీచిపడి ఉంటారు. అయినప్పటికీ కూడా శుభ ఫలితాలే ఇస్తారు. ఆయన
చాలా రాసుల వారికి. అలాంటి శుభ ఫలితాలు ఉంటూ మాసాంతం వచ్చేటప్పటికి ధనుసు రాశిలోకి ఉన్నారన్నమాట ఆయన. ఓకే. మొత్తం అన్ని రాశి చక్రంలో మొత్తం ఆ రాశి చక్రాన్ని భచక్రము అని పిలుస్తాము. ఈ భచక్రానికి మొత్తం తిరిగి తిరిగి మళ్ళీ 28 రోజుల కాలం అయ్యేటప్పటికి ఆయన ఎక్కడ ఉన్న రాశి దగ్గరికి మళ్ళీ అక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఓకే. కానీ ఒక 2 రోజుల గమనం ఉంటుంది కాబట్టి ఆయనది ఒక్కొక్క ఆ, రాశి నుంచి మారాలంటే ధనస్సు రాశిలోకి వచ్చేస్తారు. ధనస్సు రాశిలో చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారండి. అమ్మ, మే నెలతో పోలిస్తే జూన్ నెలలో ఏమైనా మార్పులు వచ్చే ఛాన్స్ ఉందంటారు? చాలా ఉన్నాయి. గ్రహస్థితులు అన్నీ మారాయి దాదాపుగా. ఇప్పుడు మే నెలాఖరులోనే మనకి ఈ గురు శుక్రులు మారి ఉన్నారు. జూన్ నెలలో 100% శుక్రాచార్యుల వారు మారిపోయారు, బుధుడు మారిపోయారు, గురువు మారిపోయారు, రవి మారారు, కుజుడు మారుతున్నారు. మరి ఇన్ని రకాలుగా మారుతూ ఉన్నప్పుడు గ్రహాలు చాలా చాలా ఫలితాలు మారిపోతాయండి. ఒక్క చంద్రుడు మారుతూ ఉంటేనే కొంచెం ఫలితాలు మారుతాయి. అలాంటిది రవి, కుజ, బుధ, శుక్ర, గురు ఇంకా 5 గ్రహాలు మారుతున్నాయంటే చాలా పెద్ద పెద్ద మార్పులు ఉంటాయి. ఓకే అమ్మ, మరి ఇప్పుడు ఏ రాశి వాళ్ళకైనా డబ్బు విషయంలో కానీ ఉద్యోగం విషయంలోకైనా ఏదైనా మార్పులు వచ్చే ఛాన్స్ ఉందంటారు? మార్పులు వచ్చే ఛాన్సులు అంటే కర్కాటక రాశి వారికి చాలా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. కర్కాటక రాశికి రాశిలోకే గురువు ఉచ్చ స్థానం పొంది ఉన్నారు కాబట్టి అద్భుతమైన మార్పులు ఉంటాయి. అలాగే మిథున రాశి వారికి కూడా చాలా అద్భుతమైన మార్పులు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. కన్యా రాశి వారికి చాలా బాగుంటుంది. తులారాశి వారికి కొంచెం అటు ఇటుగా ఉంటాయి ఫలితాలు. వృశ్చిక రాశి వారికి చాలా చాలా బాగుంటుంది. మకర రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. మీన రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. కొన్ని రాశులకి ధనయోగాలు బాగా పడుతున్నాయండి. అందులో చీకు చింత లేకుండా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అంత అద్భుతంగా ధనయోగాలు పడుతున్నాయి. అమ్మ, మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఇక మీనరాశి వాళ్ళ విషయంలో అయితే అదృష్టమే అదృష్టం. 4వ స్థానం చతుర్థంలో బుధ శుక్రులు బాగున్నారు. 5వ స్థానంలో ఈ నెలాఖరు వచ్చే ముందర ఒక వారం 10 రోజుల ముందరే మళ్ళీ శుక్రాచార్యుల వారు బుధుడు కూడా మారి ఉన్నారు. దానివల్ల 5వ స్థానంలో మళ్ళీ గురువు బాగున్నారు, శుక్రుడు బాగున్నారు. కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైన ఫలితాలని చెప్పాలి. ఈ చతుర్థంలోకి రవి వెళ్ళిపోయినప్పుడు ఆ తృతీయంలోకి కుజుడు వస్తున్నారు. అంటే ఏ విధంగా చూసుకున్నా 4 గ్రహాలు బాగుంటున్నాయి. ఇప్పటి వరకు అసలు ఇన్ని గ్రహాలు బాగాలేదు కదా మీనరాశి వారికి. అందువల్ల ఏమైతుంది, ఒక విధమైనటువంటి ధైర్యం వచ్చి ఒక విధమైనటువంటి ఒక మనసుకి ఒక ఇది వచ్చేస్తుంది అనమాట. నాకు ఇంకా పర్వాలేదు, నేను ఆ కష్టాలన్నిటినీ దాటాను, కొంచెం గురుబలం వచ్చింది, మళ్ళీ నేను పుంజుకుంటాను, ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలు మాట వింటారు, కుటుంబ జీవితం బాగుంటుంది, అన్నదమ్ములు సహకరిస్తారు, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, కొంచెం విలువైన వస్తువులు కొనగలుగుతాను, కాస్త ఉద్యోగ జీవితం కూడా పూర్వం కన్నా అంత హీనం లేకుండా ఇప్పుడు నాకు బాగానే ఉంటుంది. ఇలాంటి ఆలోచనల్లోకి వెళ్ళిపోయేటప్పటికి మానసిక ధైర్యం పెరుగుతుంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. అసలు ఏమీ లేని వాళ్ళకి పంచపక్ష పర్వణాలు దొరికినట్టే కదా, ఏ కొంచెం దొరికినా కూడా. ఇక్కడ అంతే, అసలు ఏమీ లేదు, ఏలినాటి శని జరుగుతోంది, గురుబలం లేదు, మిగతా గ్రహాల బలాలు లేవు అని బాధపడుతూ ఉన్న వారికి ఇప్పుడు ఇన్నాళ్ళు కేతు బలం మాత్రమే ఉంది అని చెప్పుకుంటూ వచ్చాము. గ్రహస్థితుల్లో కూడా 6వ స్థానం మాత్రమే బాగుంది కాబట్టి ఏదో కొద్దిగా గుడ్డిలో మెల్లగా ఆదాయం వచ్చింది అని అనుకుంటూ ఉన్నారు మీన రాశి వారు. ఇప్పుడు తృతీయం బాగుంటుంది, చతుర్థం బాగుంటుంది, పంచమం బాగుంటుంది, షష్టం బాగుంటుంది. వరుస 4 రాశుల్లోనూ ఒక మాలవ్య యోగం పట్టేస్తుంది. విక్రమ మాలవ్యం. అదృష్టం అంటే వీళ్ళదే అన్నట్టుగా ఇక్కడ గురువు గారు సంచరిస్తూ ఉన్నటువంటి 5 నెలల ఉచ్చరాశి యొక్క సంచార ప్రభావం చేత వీళ్ళు ధనయోగాలని బాగా అందుకోగలుగుతున్నారు. ఇల్లు కొనుక్కోగలుగుతారు, వ్యక్తిగతంగా ఉన్న విమర్శలని తిప్పికొట్టగలుగుతారు, తర్వాత సన్మాన సత్కారాలకి అర్హులవుతారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, ఇంకా ఏదైనా విద్య కావాలంటే విద్య నేర్చుకుంటారు. అంటే విద్య అనగానే ఓన్లీ ఎడ్యుకేషన్ అనే కాదు, వారి బ్రతుకు తెరువు కోసం కావలసినటువంటి నైపుణ్యం సంపాదించుకోవడానికి ఏది నేర్చుకున్నా కూడా అది విద్య కిందకే వస్తుంది. అలాంటివి ఏమన్నా నేర్చుకోగలుగుతారు.
ఎలా లాభం సంపాదించాలి, ఏ విధంగా ముందరికి వెళ్ళాలి. ఇన్నాళ్ళు చేతులు కట్టేసినట్టుగా ఉన్నారు వీరు. ఇప్పుడు చాలా ఫ్రీ బర్డ్ లాగా అద్భుతమైన ఆలోచనలతో ముందరికి వెళ్తారు. బాగా రాణిస్తాయి ఓకే. ఆలోచనలన్నీ రాణించి వీరికి అన్ని విధాల సంతృప్తికరమైనటువంటి జీవితం ఉంటుంది. అయితే ఏలినాటి శని ప్రభావం రాశిలోనే ఉన్నది కాబట్టి ధన వ్యయం అయితే మటుకు కొంచెం ధన వ్యయం అవుతుంది. ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. మిగతా విషయాలన్నీ కూడా పర్వాలేదు, పూర్వం కన్నా కూడా చాలా చాలా మేలు కలిగి సంతృప్తినిస్తున్నాయి. ఓకే. అయితే ఈ బాలేని అంశాలు ఉన్నాయి కదా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత గాని, అనారోగ్యం గాని, ఇలాంటి వాటి విషయంలో మటుకు శని గారికి తైలాభిషేకం చేయడం, హనుమాన్ చాలీసా అద్భుతమైనటువంటి ఔషధం అండి. హనుమాన్ చాలీసా చదివితే చాలు మనసుకు ధైర్యం వస్తుంది. ఓకే. హనుమ అంటే చాలు ఎటువంటి భావన కలుగుతుందంటే ఇంకా మనకేంటి, ధైర్య సాహసంతో మనం ఉన్నాము అనేటటువంటి ఒక అండా దండ గుర్తొచ్చేస్తాయి మనకి. గుర్తొచ్చేసి ధైర్య సాహసోపేతమైన జీవితం అయిపోతుంది. కాబట్టి ఈ రెండు తప్పకుండా చేసుకుంటూ ఇంటి ఇలవెల్పుని పూజించినట్టయితే మీనరాశి వారికి ఇప్పటి వరకు పోగొట్టుకున్నది ఏదో తిరిగి మళ్ళీ అవి పొందుతారు.